వెల్కమ్ బ్యాక్. తెలిసి తెలిసి తప్పు చేసిందొకరు, తెలిసినా తప్పటడుగేసిందొకరు, అత్యాశతో ఒకరు ముందుకొస్తే మరొకరు రాజకీయ ఆధిపత్యం కోసం పావులు కదిపారు. ఇంకొకరు రాజ్యాంగబద్ధ స్థానంలో ఉండి సంక్షోభాన్ని కంటిన్యూ చేశారు. తిరుగుబాటు చేసిన పన్నీరు సెల్వం, తెర వెనుక కథ నడిపించిన కమలనాథులు, తెర ముందు ఆడుతున్న గవర్నర్ విద్యాసాగర్ రావులు ఎక్కడెక్కడ తప్పటడుగులు వేశారు. ప్రజల నమ్మకానికి ఎలా దూరమయ్యారు? ఒక్క మహిళ, ఆమెకు రాజకీయం ఏం తెలుస్తుందిరే అనుకున్నారు. ఆమెకు ఎమ్మెల్యేలు, ప్రజల బలం లేదనుకున్నారు. కేంద్రం తాను తలుచుకుంటే ఎంతసేపులే అనుకుంది. ఆమె వెనక ఉన్న ఎమ్మెల్యేలను కొనడం చాలా ఈజీ అనుకున్నారు. కానీ వారం గడిచిన తర్వాత ఆమెకున్న ప్రజా మద్దతేంటో తెలిసొచ్చింది. పన్నీర్ సెల్వం, కేంద్రం, గవర్నర్ కలిసినా శశికళను ఏమీ చేయలేకపోయారు. నిజానికి ఈ ముగ్గురు శశికళ విషయంలో మొదటి నుంచి తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. కేంద్రం కూడా తప్పులు చేస్తూ వస్తోంది. కేంద్రం మాట విని గవర్నర్ కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ వచ్చారు. ఇక పన్నీర్ సెల్వం అయితే మొదటి నుంచి తప్పులు చేస్తున్నాడు. అధికారం దక్కించుకోవడం కోసం పన్నీర్ సెల్వం వరుస తప్పిదాలు చేస్తూనే ఉన్నాడు. నిజానికి పన్నీర్ సెల్వం అన్న వ్యక్తి ఒక పెద్ద పరాన్న జీవి. ఎవరు సీఎం అయితే వాళ్ల కాళ్లకు మొక్కేవాడు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు అదే చేశాడు. మొన్నటికి మొన్న రాజీనామా చేసే ముందు అదే చేశాడు. అసలు సీఎంగా ఉన్న తనపై ఒత్తిడి తెస్తే రాజీనామా చేశానని చెప్పాడు. అసలు సీఎం స్థాయి వ్యక్తి మీద ఎవరు ఒత్తిడి తెస్తారు? తెస్తే ఆయన ఎలా రాజీనామా చేస్తాడు? ఆయనేమీ గ్రామ కార్యదర్శి కాదు, ఎవరో చెప్పగానే రాజీనామా చేయడానికి. ఇప్పటికీ 3 సార్లు రాజీనామా చేసినవాడు భవిష్యత్తులో కూడా ఎవరైనా ఒత్తిడి తెస్తే రాజీనామా చేయడన్న నమ్మకం ఉందా? ఒకవేళ రేపొద్దున కథ అడ్డం తిరిగితే మోడీ చెప్పబట్టే తిరుగుబాటు చేశానని మీడియా ముందుకొచ్చి చెప్పడానికి గ్యారంటీ ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పన్నీర్ సెల్వం జుట్టు బీజేపీ, డీఎంకే చేతుల్లోకి వెళ్లినట్లు కనిపించడం కూడా మరో తప్పిదం. ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా ఉందని ప్రకటించుకోవడం ఇంకా పెద్ద తప్పు. అప్పుడు అమ్మ సమాధి ముందుకెళ్లి కథ మొదలుపెట్టాడు. కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోలేకపోయాడు. ఆ రోజు అమ్మ సమాధి ముందు కార్చిన మొసలి కన్నీళ్లను జనం నమ్మలేదు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా నమ్మలేదు. ఎందుకంటే ఆయన మీద ఒత్తిడి చేశాడని చెబుతున్నది అబద్ధమని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే డిసెంబర్ 29న స్వయంగా తానే పోయస్ గార్డెన్ కి వెళ్లి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకు అప్పగించారు. ఆపై ఈ నెలలో తానే వెళ్లి తీర్మానం ప్రవేశపెట్టి శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆపై రాజీనామా ఇచ్చి విధేయత ప్రకటించుకున్నాడు. కానీ ఈ విషయాలేవీ అప్పుడు ఆయనకు గుర్తురాలేదు. కానీ రాజీనామా ఇచ్చిన 2వ రోజు అమ్మ ఆత్మ చెప్పిందంటూ కబుర్లు చెబితే జనం నమ్మేస్తారనుకున్నాడు. ఒకవేళ తాను చెప్పినవన్నీ నిజాలే అయితే అప్పుడే చెప్పుండొచ్చు. ఇక్కడే ప్రజలు పన్నీర్ సెల్వాన్ని నమ్మలేదు. ఈ ఒక్కటే కాదు, గడిచిన వారం రోజుల్లో పన్నీర్ సెల్వం వేస్తున్న అడుగులు కూడా ఆయనపై నమ్మకాన్ని తగ్గిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా శశికళ ఉంటున్న పోయస్ గార్డెన్, పార్టీ బ్యాంక్ అకౌంట్లను హోల్డ్ చేసి చిల్లర నిర్ణయాలు తీసుకోవడం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలున్న రిసార్ట్లోకి పోలీసుల్ని పంపడం వంటి నిర్ణయాలతో మరింత తప్పు చేశాడు. మొత్తంగా పన్నీర్ సెల్వం చేస్తున్న తప్పులన్నీ పరోక్షంగా శశికళకే ప్లస్ అవుతూ వచ్చాయి. దీంతో గడిచిన వారం రోజుల్లో శశికళకు మద్దతు పెరిగింది. పన్నీర్ సెల్వంతో పాటు కేంద్రం కూడా చాలా తప్పటడుగులు వేసింది. అసలు అన్నాడీఎంకేను చీల్చి తమిళనాట రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకోవడం కేంద్రం తప్పిదమే. రాష్ట్రంలో ఒక నాయకత్వ శూన్యాన్ని క్రియేట్ చేసి తన ఆట ఆడాలనుకుంది. ఇందుకోసం పన్నీర్ సెల్వం అనే అత్యంత బలహీనుడిని ఎన్నుకోవడం కేంద్రం వేసిన మొదటి తప్పటడుగు. ఆపై శశికళ లాంటి బలమైన వ్యక్తిని అడ్డుకోవడానికి చాలా బలహీనమైన కారణాలను సాకుగా చూపిస్తూ రావడం కూడా తప్పిదమే. కనీసం ఇన్ని రోజుల్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ప్రభావితం చేయడంలోనూ కేంద్రం ఫెయిల్ అయింది. ఇక గడిచిన వారం రోజులుగా గవర్నర్ విద్యాసాగర్ రావు పనితీరు, నిర్వహణ కూడా విమర్శలకు తావిస్తూనే ఉంది. నిజానికి గత సోమవారం శశికళ ప్రమాణ స్వీకారం ఉందని తెలిసినా ఆయన ఆదివారం రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయారు. ఇక తమిళనాడులో పన్నీర్ సెల్వం ఎదురు తిరిగిన తర్వాత రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ముంబై వదిలి రాలేదు. ఒకరోజు ఆలస్యంగా వచ్చినా ముందుగా ఎమ్మెల్యేల సపోర్టు ఉన్న శశికళకు కాకుండా పన్నీర్ సెల్వానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. శశికళ వెంట ఎమ్మెల్యేలున్నా ఆమెకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించలేదు.
ఈ విషయంలో మాత్రం గవర్నర్ ఆఫీస్ తన కర్తవ్యాన్ని ఏమాత్రం నిర్వర్తించలేకపోయిందన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. I don't understand what is this power tussle that you talk about. There's no power tussle. The only decision awaited of the governor, which is overdue. The Sasigala, whose party to which Jayalalitha belonged, she has got 130 or 229 MLAs, clear majority, all of them with their signatures, and Sasigala offered to present them physically in case he had any doubt about the signatures. And Paneerselvam, who has been suddenly has somersaulted and has become a claimant, he hasn't produced a single list, not even 5 MLAs. So therefore, what is he waiting for, the governor? So therefore, whether you like Sasigala or not is not the important thing. Is she subject to any disqualification? No. Article 191 disqualification, none of them apply to her. So give her the oath of office and ask her to introduce a resolution of confidence. ఒకవేళ శశికళ మీద కేసులుంటే తీర్పు వచ్చిన తర్వాత దానిపై గవర్నర్ గా స్పందించాలి. ఆ కేసుల్లో తీర్పు వ్యతిరేకంగా వస్తే అప్పుడు ఏం చేయాలో పార్టీ నిర్ణయించుకుంటుంది. గతంలో జయలలితకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులిచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆ టైంలో ఆపద్ధర్మంగా పన్నీర్ సెల్వాన్ని సీఎంని చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటారు. అది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారం. అప్పట్లో ఏ గవర్నర్ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం రాజ్యాంగబద్ధంగా అవకాశమున్న శశికళను ప్రభుత్వ ఏర్పాటుకి పిలవకపోవడం గవర్నర్ చేసిన తప్పిదమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రిని రాజీనామాను ఆమోదించిన తర్వాత ఫ్లోర్ లీడర్ ఒకళ్ళని ఎన్నుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన బాధ్యత గవర్నర్కి ఉంది. అది మంచి ఆర్చేడా, రేపు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఏం తీర్పు వస్తుంది, అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. గవర్నర్ పాత్ర ఏంటంటే చట్ట ప్రకారం పాత ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదించిన తర్వాత కొత్త ఫ్లోర్ లీడర్ని ఆటోమేటిక్గా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇది విద్యాసాగర్ రావు, ఆయన న్యాయ కోవిదుడు, మంచి లాయరు, చదువుకున్నవాడు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయనకేం చెడ్డ పేరు లేదు. అలాంటి వ్యక్తిని గవర్నర్గా చేసి గంపడంత పాపాన్ని మూటగట్టుకునే పని చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఆమెకే ఉంది కాబట్టి ఆమెకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వడం గవర్నర్ బాధ్యత. కానీ కోర్టు తీర్పును సాకుగా చూపించి ఇన్నాళ్ల పాటు తన కర్తవ్యాన్ని వాయిదా వేయడం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా పన్నీర్ సెల్వం, కేంద్రం, గవర్నర్ కూడా గడిచిన వారం రోజులుగా తప్పటడుగులు వేస్తూనే వచ్చారు. ఎన్ని శక్తులు అడ్డుపడినా నేను శివంగినంటోంది. అసలు శశికళ సీక్రెట్ ఏంటి? బ్రేక్ తర్వాత చూద్దాం. తెలిసి తప్పు చేసిందొకరు, తెలిసినా తప్పటడుగేసిందొకరు. అత్యాశతో ఒకరు ముందుకొస్తే మరొకరు రాజకీయ ఆధిపత్యం కోసం పావులు కదిపారు. ఇంకొకరు రాజ్యాంగబద్ధ స్థానంలో ఉండి సంక్షోభాన్ని కంటిన్యూ చేశారు. తిరుగుబాటు చేసిన పన్నీరు సెల్వం, తెర వెనుక కథ నడిపించిన కమలనాథులు, తెర ముందు ఆడుతున్న గవర్నర్ విద్యాసాగర్ రావులు ఎక్కడెక్కడ తప్పటడుగులు వేశారు. ప్రజల నమ్మకానికి ఎలా దూరమయ్యారు? ఒక్క మహిళ, ఆమెకు రాజకీయం ఏం తెలుస్తుందిరే అనుకున్నారు. ఆమెకు ఎమ్మెల్యేలు, ప్రజల బలం లేదనుకున్నారు. కేంద్రం తాను తలుచుకుంటే ఎంతసేపులే అనుకుంది. ఆమె వెనక ఉన్న ఎమ్మెల్యేలను కొనడం చాలా ఈజీ అనుకున్నారు. కానీ వారం గడిచిన తర్వాత ఆమెకున్న ప్రజా మద్దతేంటో తెలిసొచ్చింది. పన్నీర్ సెల్వం, కేంద్రం, గవర్నర్ కలిసినా శశికళను ఏమీ చేయలేకపోయారు. నిజానికి ఈ ముగ్గురు శశికళ విషయంలో మొదటి నుంచి తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. కేంద్రం కూడా తప్పులు చేస్తూ వస్తోంది. కేంద్రం మాట విని గవర్నర్ కూడా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ వచ్చారు. ఇక పన్నీర్ సెల్వం అయితే మొదటి నుంచి తప్పులు చేస్తున్నాడు. అధికారం దక్కించుకోవడం కోసం పన్నీర్ సెల్వం వరుస తప్పిదాలు చేస్తూనే ఉన్నాడు. నిజానికి పన్నీర్ సెల్వం అన్న వ్యక్తి ఒక పెద్ద పరాన్నజీవి. ఎవరు సీఎం అయితే వాళ్ల కాళ్లకు మొక్కేవాడు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు అదే చేశాడు. మొన్నటికి మొన్న రాజీనామా చేసే ముందు అదే చేశాడు. అసలు సీఎంగా ఉన్న తనపై ఒత్తిడి తెస్తే రాజీనామా చేశానని చెప్పాడు. అసలు సీఎం స్థాయి వ్యక్తి మీద ఎవరు ఒత్తిడి తెస్తారు? తెస్తే ఆయన ఎలా రాజీనామా చేస్తాడు? ఆయనేమీ గ్రామ కార్యదర్శి కాదు, ఎవరో చెప్పగానే రాజీనామా చేయడానికి.
ఇప్పటికి 3 సార్లు రాజీనామా చేసిన వాడు భవిష్యత్తులో కూడా ఎవరైనా ఒత్తిడి తెస్తే రాజీనామా చేయడన్న నమ్మకం ఉందా? ఒకవేళ రేపొద్దున కథ అడ్డం తిరిగితే మోడీ చెప్పబట్టే తిరుగుబాటు చేశానని మీడియా ముందుకొచ్చి చెప్పడని గ్యారంటీ ఏంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక వీటితో పాటు పన్నీర్ సెల్వం జుట్టు బీజేపీ డీఎంకే చేతుల్లోకి వెళ్లినట్లు కనిపించడం కూడా మరో తప్పిదం. ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా ఉందని ప్రకటించుకోవడం ఇంకా పెద్ద తప్పు. అప్పుడు అమ్మ సమాధి ముందుకెళ్లి కథ మొదలుపెట్టాడు, కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోలేకపోయాడు. ఆ రోజు అమ్మ సమాధి ముందు కార్చిన మొసలి కన్నీళ్లను జనం నమ్మలేదు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా నమ్మలేదు. ఎందుకంటే ఆయన మీద ఒత్తిడి చేశాడని చెబుతున్నది అబద్ధమని ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే డిసెంబర్ 29న స్వయంగా తానే పోయస్ గార్డెన్ కి వెళ్లి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకు అప్పగించారు. ఆపై ఈ నెలలో తానే వెళ్లి తీర్మానం ప్రవేశపెట్టి శశికళను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆపై రాజీనామా ఇచ్చి విధేయత ప్రకటించుకున్నాడు. కానీ ఈ విషయాలేవీ అప్పుడు ఆయనకు గుర్తురాలేదు. కానీ రాజీనామా ఇచ్చిన 2వ రోజు అమ్మ ఆత్మ చెప్పిందంటూ కబుర్లు చెబితే జనం నమ్మేస్తారనుకున్నాడు. ఒకవేళ తాను చెప్పినవన్నీ నిజాలే అయితే అప్పుడే చెప్పుండొచ్చు. ఇక్కడే ప్రజలు పన్నీర్ సెల్వాన్ని నమ్మలేదు. ఈ ఒక్కటే కాదు, గడిచిన వారం రోజుల్లో పన్నీర్ సెల్వం వేస్తున్న అడుగులు కూడా ఆయనపై నమ్మకాన్ని తగ్గిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా శశికళ ఉంటున్న పోయస్ గార్డెన్, పార్టీ బ్యాంక్ అకౌంట్లను హోల్డ్ చేసి చిల్లర నిర్ణయాలు తీసుకోవడం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలున్న రిసార్ట్లోకి పోలీసుల్ని పంపడం వంటి నిర్ణయాలతో మరింత తప్పు చేశాడు. మొత్తంగా పన్నీర్ సెల్వం చేస్తున్న తప్పులన్నీ పరోక్షంగా శశికళకే ప్లస్ అవుతూ వచ్చాయి. దీంతో గడిచిన వారం రోజుల్లో శశికళకు మద్దతు పెరిగింది. పన్నీర్ సెల్వంతో పాటు కేంద్రం కూడా చాలా తప్పటడుగులు వేసింది. అసలు అన్నాడీఎంకేను చీల్చి తమిళనాట రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకోవడం కేంద్రం తప్పిదమే. రాష్ట్రంలో ఒక నాయకత్వ శూన్యాన్ని క్రియేట్ చేసి తన ఆట ఆడాలనుకుంది. ఇందుకోసం పన్నీర్ సెల్వం అనే అత్యంత బలహీనుడిని ఎన్నుకోవడం కేంద్రం వేసిన మొదటి తప్పటడుగు. ఆపై శశికళ లాంటి బలమైన వ్యక్తిని అడ్డుకోవడానికి చాలా బలహీనమైన కారణాలను సాకుగా చూపిస్తూ రావడం కూడా తప్పిదమే. కనీసం ఇన్ని రోజుల్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ప్రభావితం చేయడంలోనూ కేంద్రం ఫెయిల్ అయింది. ఇక గడిచిన వారం రోజులుగా గవర్నర్ విద్యాసాగర్ రావు పనితీరు, నిర్వహణ కూడా విమర్శలకు తావిస్తూనే ఉంది. నిజానికి గత సోమవారం శశికళ ప్రమాణ స్వీకారం ఉందని తెలిసినా ఆయన ఆదివారం రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయారు. ఇక తమిళనాడులో పన్నీర్ సెల్వం ఎదురు తిరిగిన తర్వాత రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ముంబై వదిలి రాలేదు. ఒకరోజు ఆలస్యంగా వచ్చినా ముందుగా ఎమ్మెల్యేల సపోర్టు ఉన్న శశికళకు కాకుండా పన్నీర్ సెల్వానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. శశికళ వెంట ఎమ్మెల్యేలున్నా ఆమెకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించలేదు. ఈ విషయంలో మాత్రం గవర్నర్ ఆఫీస్ తన కర్తవ్యాన్ని ఏమాత్రం నిర్వర్తించలేకపోయిందన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వేళ శశికళ మీద కేసులుంటే తీర్పు వచ్చిన తర్వాత దానిపై గవర్నర్ గా స్పందించాలి. ఆ కేసుల్లో తీర్పు వ్యతిరేకంగా వస్తే అప్పుడు ఏం చేయాలో పార్టీ నిర్ణయించుకుంటుంది. గతంలో జయలలితకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులిచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆ టైంలో ఆపద్ధర్మంగా పన్నీర్ సెల్వాన్ని సీఎంని చేశారు. ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటారు. అది అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారం. అప్పట్లో ఏ గవర్నర్ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం రాజ్యాంగబద్ధంగా అవకాశమున్న శశికళను ప్రభుత్వ ఏర్పాటుకి పిలవకపోవడం గవర్నర్ చేసిన తప్పిదమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రిని రాజీనామాను ఆమోదించిన తర్వాత, ఫ్లోర్ లీడర్ ఒకళ్ళని ఎన్నుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన బాధ్యత గవర్నర్కి ఉంది. అది మంచి ఆర్చడా, రేపు హైకోర్టులో సుప్రీంకోర్టులో ఏం తీర్పు వస్తుంది, అవన్నీ వాళ్ళకి సంబంధం లేదు. గవర్నర్ పాత్ర ఏంటంటే చట్ట ప్రకారం పాత ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదించిన తర్వాత కొత్త ఫ్లోర్ లీడర్ని ఆటోమేటిక్గా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇది విద్యాసాగర్ రావు, ఆయన న్యాయ కోవిదుడు, మంచి లాయరు, చదువుకున్నవాడు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కానీ, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయనకేం చెడ్డ పేరు లేదు. అలాంటి వ్యక్తిని గవర్నర్గా చేసి గంపడంత పాపాన్ని మూటగట్టుకునే పని చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఆమెకే ఉంది కాబట్టి ఆమెకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వడం గవర్నర్ బాధ్యత. కానీ కోర్టు తీర్పును సాకుగా చూపించి ఇన్నాళ్ల పాటు తన కర్తవ్యాన్ని వాయిదా వేయడం సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా పన్నీర్ సెల్వం, కేంద్రం, గవర్నర్ కూడా గడిచిన వారం రోజులుగా తప్పటడుగులు వేస్తూనే వచ్చారు. ఎన్ని శక్తులు అడ్డుపడినా నేను శివంగినంటోంది. అసలు శశికళ సీక్రెట్ ఏంటి? బ్రేక్ తర్వాత చూద్దాం.
వెల్కమ్ బ్యాక్. ఇంతమందిని ఇన్ని శక్తుల్ని శశికళ ఒంటరిగా ఎలా ఎదుర్కొన్నారు? తాను శివంగిని అని చెప్పుకున్న చిన్నమ్మ అదే రీతిలో ఎలా దూసుకెళ్తున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె సీఎంగా పదవీ స్వీకారం చేయడానికి కోర్టు కేసులు మాత్రమే అడ్డంకి తప్ప రాజ్యాంగబద్ధంగా రవ్వంత అడ్డంకి కూడా లేదు. కోర్టు కేసుల్లో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే గవర్నర్ ఏం చేస్తారు? కోర్టులు తనను దోషిగా తేలిస్తే శశికళ ఏ నిర్ణయం తీసుకుంటారు? శశికళ సీఎం అయ్యేందుకు అవకాశం ఉంది. రాజ్యాంగ పరంగా అనుకూలత ఉంది. రాజకీయంగా ఎమ్మెల్యేల సంఖ్యాధిపత్యమూ ఉంది. అయినా సరే రాజకీయ శక్తులు, రాజ్యాంగ శక్తులు ఆమె ప్రయత్నాలకు అడ్డుపడుతూ వస్తున్నాయి. నిజానికి ఇలాంటి పరిస్థితులతో పోరాడాలంటే తలలు పండిన రాజకీయ నాయకులకు కూడా కష్టమే. కానీ శశికళ ఒక సాధారణ మహిళ అయినప్పటికీ చాలా స్ట్రాంగ్ గా డీల్ చేసింది. చాలా వ్యూహాత్మకంగా అడుగులేసింది. ఎక్కడా ఎప్పుడూ తొందరపడి మాట్లాడలేదు. ఎప్పుడూ ఎక్కడా నోరు జారలేదు. ఎవరి మీద పరుషంగా విమర్శలు చేయలేదు. అంతా సంయమనంతోనే నడుస్తూ ముందుకెళ్లింది. ప్రత్యర్థులు చేసే ప్రతి విమర్శకు తాను చేతలతోనే సమాధానం చెప్పింది. ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చారని విమర్శిస్తే వెంటనే సదరు ఎమ్మెల్యేలందరినీ మీడియా ముందుకు తెచ్చింది. అవసరమైతే తన వెనక ఉన్న బలాన్ని లెక్కబెట్టుకోమని, ప్రత్యర్థుల ఆరోపణలు నిజం కాదని రుజువు చేసింది. ఏ ఒక్క ఎమ్మెల్యే మీద ఒత్తిడి లేదని నిరూపించింది. அதிமுக எம்எல்ஏக்கள் 120 பேர் அடைச்சி வச்சிருக்காங்க அப்படின்னு சொன்னாங்க. அதனாலதான் இன்னைக்கு வீடியோ கூட எடுக்க சொன்னேன். நான் நீங்க யாரும் அனுப்பிவிடல, எல்லாருமே நல்ல சோதரமா இருக்காங்க. ఇంతలా శశికళ వ్యూహాత్మకంగా అడుగులేస్తూ వచ్చి ఒంటి చేత్తోనే తన వ్యతిరేక శక్తులతో పోరాడుతోంది. నిజానికి శశికళ వ్యక్తిత్వం, ఆమె ఆస్తులు, సంపాదన, ఇతర ఆదాయ మార్గాలు అన్నీ చూసుకోవడానికి వేర్వేరు విభాగాలు, సంస్థలు ఉన్నాయి. ఆమెకు బలం ఉందా లేదా అన్నది మాత్రం గవర్నర్ అయినా కేంద్రమైనా చూడాలి. అంతే తప్ప ఆమె వెనక ఉన్న కేసుల సంగతి అనవసరం. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇలా ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నాయకుడే సీఎం అవ్వాలని 7 దశాబ్దాలుగా రాజ్యాంగం చెప్పుకొస్తూనే ఉంది. కానీ వీళ్లంతా ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కి రాజ్యాంగ నియమాల్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు బీజేపీ చేస్తున్న తప్పిదం భవిష్యత్తులో ఆ పార్టీకి మాయని మచ్చగా నిలిచిపోనుంది. రాజ్యాంగం నిబంధనలు ఫాలో అవ్వాల్సిన వాళ్లు వేరే దారిలో అడుగులేస్తున్నారు. పన్నీర్ సెల్వం అనేవాడు తనపై ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించారని అంటున్నాడు. అసలు సీఎం అనేవాడు ఒత్తిడికి ఎందుకు గురవుతాడు? అప్పుడు ఎదిరించకుండా ఇప్పుడు బయటకొచ్చి న్యాయం కావాలంటే అది న్యాయమవుతుందా? మొత్తంగా వీళ్లంతా భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బీజేపీ ఇలాంటి బాటలో అడుగులేయడం వల్ల మొత్తంగా శశికళ మీద సింపతి క్రియేట్ చేశారు. నిజానికి అహంకారం కొద్దీ వీళ్లంతా శశికళను వద్దంటున్నారు తప్ప అందులో మరే ప్రత్యేక కారణం కనిపించడం లేదు. అందుకే తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని శశికళ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి కోర్టు తీర్పు రాలేదు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన సమయానికి కూడా కోర్టు తీర్పు రాలేదు. ఒకవేళ కోర్టు తీర్పు శశికళకు అనుకూలంగా వచ్చి ఆమె నిర్దోషిగా తేలితే ఖచ్చితంగా ఆమెనే సీఎం చేయాలి. కానీ అప్పటి వరకు రాష్ట్రంలో సంక్షోభం కొనసాగాల్సిందే. ఒకవేళ కోర్టు తీర్పులో ఆమె దోషిగా తేలితే ఆమె స్థానంలో పార్టీ వేరే వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుని సీఎంని చేస్తుంది. అది అన్నాడీఎంకేలో ఎప్పుడూ జరిగేదే. గతంలో పన్నీర్ సెల్వం 2 సార్లు సీఎం అయింది కూడా ఇలాంటి సందర్భాల్లోనే. ఒకవేళ ఇప్పుడు కూడా అవకాశం పన్నీర్ సెల్వానికే ఇచ్చి అతన్ని సీఎంని చేసినా ఆయన ఎంతకాలం స్థిరంగా ఉంటారన్నది చెప్పడం కష్టమే. ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం ఆడిన రాజకీయాలు చూస్తే ఆయన అన్నాడీఎంకేలోనే ఎక్కువ కాలం సీఎంగా ఉంటారని అనుకోవడం అత్యాశ అవుతుంది. ఒకవేళ పన్నీర్ సెల్వానికి బదులు పార్టీలో మరో బలమైన సీనియర్ నాయకుడిని సీఎం చేసినా సదరు నేత జయలలిత, శశికళ స్థాయిలో పార్టీకి మార్గదర్శకత్వం చేయగలరా అన్నది అనుమానమే. ఇలాంటి సందర్భంలో నాయకుడు లేకుండా అన్నాడీఎంకే పార్టీని ముందుకు నడిపించడం కష్టం. కోర్టు తీర్పు ఏదైనా దాన్ని శిరసా అంగీకరించాల్సిందే. కోర్టులు దోషిగా తేల్చిన వ్యక్తి శిక్షను అనుభవించాల్సిందే. ఒకవేళ అదే జరిగి కోర్టు నిర్ణయం శశికళకు వ్యతిరేకంగా వస్తే ఇప్పటి వరకు గవర్నర్ విద్యాసాగర్ రావు అనుసరించిన నిర్ణయాన్ని అందరూ సమర్థించాల్సిందే. కానీ ఆ తర్వాత పరిణామాల్లో మార్పులు వచ్చి మరికొద్ది మంది ఎమ్మెల్యేలు పన్నీర్ గూటికి చేరి పార్టీ 2గా చీలి ఆపై డీఎంకే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో సహా మిగిలిన నేతలు కూడా నైతిక మద్దతు కోల్పోతారు. ఇన్నేళ్లుగా తాము పోరాడుతున్న పార్టీ మద్దతుతోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వారిని నైతికంగా దెబ్బతీస్తుంది. ఇది కూడా ఇబ్బందే. ఇందులో ఏ పరిస్థితి అమలు కావాలన్నా, ఎవరు ముందడుగు వెయ్యాలన్నా కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కనీసం కోర్టైనా ఇకపై వాయిదాల బాట పట్టకుండా ఈ కేసులో స్పష్టంగా తీర్పిచ్చేస్తే తమిళనాట రాజకీయ సంక్షోభానికి కాస్తంతైనా తెరపడినట్లవుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.